రెడ్డి ఏమన్నారు, ప్రార్థించవలసిన ప్రభువును తెలియజేస్తున్నాను. జోమవర మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, శ్రేష్ఠుడు, మహాదేవుడైన మా తండ్రి, మీ వందనాలు. నేనటి దినాన చక్కని ఆరాధన జరిగి మీ ఘనమైన నామానికి చెల్లించే అవకాశం ఇచ్చారు. తిరగ మా తండ్రి మరొక దినాన్ని మా జీవితంలో పొడిగించారు. మా జీవిత దినాలు మా తండ్రి పొడిగించడానికి మీరు ఇష్టపడ్డారు. అందుకై మీకు స్తోత్రాలు. అధ్యక్షత వహించి మా ప్రభు కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ దాసుని, అలాగే చేరువచ్చిన మమ్ములను, వాక్య పరిచర్య జరిగించవలసిన వారిని, కీర్తనలు పాడవలసిన వారిని కూడా నీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ, కార్యక్రమ నిర్వాహకులను కూడా నీ జీవముగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ నామానికి మహిమ కలిగించుకోనమని, ముఖ్యంగా మా తండ్రి చక్కని నెట్వర్క్ రావటానికి, చక్కగా నాయన మా తండ్రి కార్యక్రమం వినటానికి నాయన సులువుగా మా ప్రభు ఇచ్చిన ఈ సాధనాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జీవముగల మీ సన్నిధి మాకు తోడయించమని, అలా కార్యక్రమాలు జరిగించమని, ఈ దినమంతట్లో మీ కృపాక్షేమాలమే ఉంటారు. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ఏడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద రెడ్డి మన గారికి ప్రభువును వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. మన మధ్యలో స్టెఫానియా గారు అన్నా ప్రభు నామంలో కీర్తన పాడి ప్రభువును గర్పడుతుండగా ప్రభువును తెలియజేస్తున్నాను. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. 258వ పాట. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు, మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు, కంటిని నీదు కరుణన్ మింటలోకమునకు త్రుటిలో, కంటిని నీదు కరుణన్ మింటలోకమునకు త్రుటిలో, ఆది అంతములు నీవెగా నాకు, ఆంతర్యములను మార్చిన దేవా. ఆది అంతములు నీవెగా నాకు, ఆంతర్యములను మార్చిన దేవా. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. శిక్షకార్హుడను నేను, శిక్ష పొందితివి నీవు, శిక్షకార్హుడను నేను, శిక్ష పొందితివి నీవు, పాపము చేసితి నేను, పాపము మోసితి నీవు, పాపము చేసితి నేను,
పాపము మోసితి నీవు మృత్యుంజయుడా ఆత్మను పంపి ముద్ర వేసినను భద్రపరచితివే మృత్యుంజయుడా ఆత్మను పంపి ముద్ర వేసినను భద్రపరచితివే పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా రాజుల రాజా. థ్యాంక్ యూ. మంచి కీర్తన పాడి ప్రభువును ఘనపరుస్తున్న ఎస్ జఫన్యాన్న గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మన మధ్యలో కాకినాడ నుంచి ఎస్ చిరంజీవి గారు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హలో, చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ మంచి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది పరిశుద్ధులతో మరలా ఈ విధంగా కలిసి దేవుని వాక్యాన్ని కొంత ధ్యానించడానికి, కలిసి నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన అవకాశం బట్టి మనం దేవుడిని స్తుతించబద్దులమై ఉన్నాం. అపోస్తల కార్యాల గ్రంథంలో కొన్ని సంగతులు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. సువార్త సత్యము ఏ విధంగా ప్రభు వ్యాపింప చేయాలి అని తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాలని అపోస్తుల ద్వారా అది సర్వ ప్రపంచానికి వ్యాపింప చేయాలని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని వారు నెరవేర్చడానికి కూడా వారికి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. సంకల్పించిన దేవుడే సామర్థ్యం అనుగ్రహించేవాడని అపోస్తల కార్యాల గ్రంథం మనం చూసినప్పుడు మనకి చాలా స్పష్టమైన అవగాహన అవుతుంది. దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క ఆలోచనలను నెరవేర్చడానికి దేవుడు తన కార్యం చేసేవాళ్ళ ఉన్నాడు. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఏ దేవుడైతే సంకల్పించాడో ఆ దేవుడు తన కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. బలహీనైన వారిని బలమైన వారుగా మార్చగలిగిన వాడు ప్రభువే. ఏ సమయంలో ఏ వ్యక్తిని వాడుకోవాలో అనేది నిర్ణయించేది కూడా ప్రభువే. కాబట్టి ఆయన వ్యక్తులను వాడుకుని తన ఘనమైన కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన వ్యక్తులను వాడుకుని తన ఘనమైన కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడని మనము జరగవలసిన వారు ఉన్నాం. సమయాలు, కాలాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. తరతరాలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క సంఘానికి ఒక సత్యాన్ని స్థాపించడానికి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ యొక్క సువార్త ఆరంభాన్ని మనం గమనిస్తాం. ఒకసారి 2వ అధ్యాయం 42వ వచనంలో సంఘ ఆరంభాన్ని మనం గమనిస్తాం. పౌలు పేతురు చెప్పిన సువార్త ద్వారా ఆ ఘనమైన కార్యాన్ని దేవుడు ఆరంభించాడు. చరిత్రలో మొట్టమొదటిసారి ఈ భూ ప్రపంచం మీద క్రీస్తు శరీరం అనే ఒక అద్భుతమైన ఒక క్రొత్త సత్యాన్ని, లేదంటే ఒక కొత్త ప్రత్యక్షతను దేవుడు మానవ జాతికి తెలియజేసినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనము మనము ఆరంభంగా చదువుకుందాం. ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన కాబట్టి
ఈ సువార్త ఎలాగూ ఆరంభించబడి అది ఎలాగూ కొనసాగింది, దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటి అనేది ఈరోజు కొంత మనం ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి 42:2 వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెరి. ఎవరు వారు? పైనే చెప్పబడింది 3,000 మంది. ఎంతమంది వారు? 3,000 మంది. ఎవరు వారు అంటే వాక్యం అంగీకరించిన వారు, బాప్తిస్మం పొందిన వారు. ఇంకా మనం పైకి వెళ్తే మారు మనసు పొందినవారు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినవారు. ఇది ఒక క్రమము. వారికి యూదులకు పేతురు ప్రకటించిన క్రమాన్ని మనము ఆలోచిస్తున్నాం. మీరు ఈ తరం వారికి వేరవ్వండి, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ఇది పేతురు మొట్టమొదటిసారి వారికి అందించిన సువార్తలో ఒక భాగం మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు శిలువ, ఆయన పునరుత్థానం చాలా స్పష్టంగా రాయబడ్డాయి. పేతురు చాలా స్పష్టంగా వారికి వివరించాడు. పరిశుద్ధాత్ముడు వారికి ఈ అంశాలు హృదయంలో తెలియచేశాడు. పేతురు ఆరంభించిన ఈ సువార్త వారు ఆరంభ దినాల్లో వారికి ఉన్న ఆలోచన ఏమిటంటే, ఇక్కడ మాత్రమే యూదులకు మాత్రమే దేవుడు మనల్ని దర్శించి వచ్చాడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన బ్రతికొండగా చేశాడు, మరలా అప్పుడు చేయబోతున్నాడు ఇంకా మనకి అని వాళ్ళు భావించిన కారణాన్ని బట్టి యూదుల మధ్య ఈ యొక్క సత్య సువార్తను వారు ఆరంభించినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి? ఈ సువార్త భూదిగంతముల వరకు వెళ్ళాలని దేవుని సంకల్పం ఏంటంటే, ఈ సువార్త భూదిగంతముల వరకు వెళ్ళాలని దేవుడు సంకల్పించాడు. అదే మనము చాలా సార్లు మనము గమనిస్తాం. చాలా అంశాల్లో కూడా ఈ యొక్క 18వ అధ్యాయంలో కానీ, లేకపోతే 14వ అధ్యాయంలో కానీ, 13వ అధ్యాయంలో కానీ ఈ అంశాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఒక వచనాన్ని మీ మనసులోనికి నేను తీసుకుని వస్తాను. చూడండి, వారు ఈ యొక్క సువార్త అక్కడే ఆగిపోదని, ప్రవక్తలే ముందుగానే దాన్ని రాశారని, అది భూదిగంతముల వరకు వెళుతుందని చాలా సందర్భాల్లో పౌలు కూడా వారికి తెలియజేశారు. మొట్టమొదట యూదులకు సువార్త చెప్పడము ఆవశ్యకమే, మొట్టమొదట వారికి వాక్యం అందించడం ఆవశ్యకమే. కానీ వారు తిరస్కరించిన కారణం బట్టి, వారు నమ్మని కారణం బట్టి ఈ రక్షణ సువార్త భూదిగంతముల వరకు వెళ్తుంది అని అన్యజనులను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలన్నది మీరు తిరస్కరించిన కారణం బట్టి కాదు, దేవునికే ముందు ఆలోచన ఉన్నది అని చెప్పాడు. చూడండి 47వ వచనం చూడండి. 47వ వచనం 13వ అధ్యాయం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వాసించిరి అన్న మాట మనం గమనిస్తున్నాం. ఈ యొక్క సత్యం పౌలుకి తర్వాత బయలుపరచబడిన ఒక గొప్ప సత్యంగా మనం గమనిస్తాం. అది పేతురుతోనే ఆరంభించాడు. మొట్టమొదట పేతురు యూదులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదా జాతి వారు చాలా మంది మారు మనసు పొందారు, చాలా మంది ప్రభువులోనికి వచ్చారు, చాలా మంది దేవుని వాక్యం విన్నారు. 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు పేతురు
ఏం చెప్పేవాడు? దేవుని వాక్యం చెప్పేవాడు. ఎవరికి చెప్పేవాడు? యూదులకే చెప్పేవాడు. ఎందుకని? యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. మీరు యూదుల యొద్దకే వెళ్ళండి. 10వ అధ్యాయం మనము మత్తయి సువార్తలో చూస్తే, చనిపోయిన లేకపోతే చెదిరిపోయిన ఇశ్రాయేలీల గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి. ఈ అన్యజనుల ప్రాంతాల్లో మీరు ప్రవేశించవద్దు. ఎందుకు మనం ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు పక్షపాతిగా ఉన్నాడా అని మనం భావన కలిగే అవకాశం ఉంది. చాలా మంది హైందవ సహోదరులు కూడా యేసు ప్రభువే యూదులకే చెప్పమన్నాడో, మీరే అన్ని దేశాలన్నింటికి వెళ్తున్నారు అని వారు కూడా ఈ యొక్క ప్రశ్నలు వేసేవారు ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ఆలోచన ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తుంది. మానవుని ఆలోచన ప్రకారం వెళ్ళదు. దేవుడు తన చిత్తానుసారంగా కాలానుగుణంగా ఏవి జరిగించాలో వాటిని జరిగిస్తూ ఉంటాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి. యేసుప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత, పోయిన వారం ఈ విషయాలు ఆలోచించాం కాబట్టి కొన్నిసార్లు మాట్లాడినప్పుడు జస్ట్ ఇది ఒక మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుప్రభు ఇలా చెప్పాడు. ఏమన్నాడు? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. మీరు అన్ని జనులకు వెళ్ళొద్దు, అన్ని జనులకు చెప్పొద్దు. మీరు ఇశ్రాయేల్ యొద్దకే వెళ్ళండి, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని చెప్పాడు. సో ఆయన బ్రతికుండగా చెప్పాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా మీరు యెరూషలేములో నిలిచి పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చుతాడు. అప్పుడు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని యేసు ప్రభు వారికి చెప్పాడు. బ్రతికుండగా చెప్పాడు, బ్రతికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ సువార్త ప్రారంభించబడింది. అద్భుతమైన సువార్త, సత్య సువార్త, రక్షణ సువార్త ఆరంభించబడింది. ఎక్కడ ఆరంభించబడింది? యూదుల్లోనే ఆరంభించబడింది. యూదులకే సువార్త ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగిన అద్భుతమైన సంగతి ఏంటంటే, యూదులు వారు ప్రభువు సువార్తను తిరస్కరించారు. వాళ్ళు ఏం చేశారండి? సువార్తను తిరస్కరించారు. ప్రభువుని కూడా వారు తిరస్కరించారు. దానికి 5వ అధ్యాయము, 4వ అధ్యాయము, 6వ అధ్యాయము అదంతా కూడా యూదుల మధ్య జరిగిన అద్భుతమైన పరిచర్య మనం గమనిస్తాం. కానీ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యూదులు ఏం చేశారు? స్టెఫన్ని చంపినట్టుగా మనం గమనిస్తున్నాం. స్టెఫన్ అద్భుతమైన ఒక వాక్య భాగాన్ని అబ్రహాము మొదలుకొని దేవుడు ఇశ్రాయేలు పట్ల, ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఆయన జోక్యం చేసుకున్నవన్నీ ప్రకటించిన తర్వాత, మీరు ఎల్లప్పుడూ ముష్కర్లారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు అని 51వ వచనంలో చెప్పాడు. 7:51. ఎవరు వీరు? వీరు ఎవరంటే వీళ్ళు యూదులు. ప్రభు వాక్యాన్ని తిరస్కరించేవారు. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాడు. 2వ అధ్యాయంలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మను వీళ్ళు ఎదిరిస్తూనే ఉన్నారు. మారు మనసు పొందకుండా యేసు ప్రభు రక్షణ వాక్యాన్ని స్వీకరించకుండా ఎదిరించడం ప్రారంభించారు. ఇంకక్కడ దేవుడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చాలా వేల మంది మారు మనసు పొందారు. వారందరూ యెరూషలేములోనే ఉన్నారు. మీ అందరికి తెలిసిన వచనాలు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. వారు ఒకే చోట ఉన్నారు, ఒకే సంఘముగా ఉన్నారు, ఒకే ఆస్తి కలిగి ఉన్నారు. వారి అవసరాలన్నీ, వారి అక్కర కొలిది వారికి ఉన్నవన్నీ అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అపోస్తులు, విశ్వాసులు అనుదినము మానక ఇంటింట రొట్టె విరుచు దేవుని మందిరంలో తప్పక కూడుగుంచు వాళ్ళు ఆనందిస్తున్నారు. మారిన వారు. అయితే మారని వారు పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టడం అనేది
స్టెఫన్ని రాళ్ళతో కొట్టడం అనేది ఇశ్రాయేలీలలో నుండి సువార్త బయటికి వెళ్ళడానికి ఆరంభం. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపడం అనేది ఇశ్రాయేలీలలో నుండి ఈ సత్య సువార్త అన్య జాతి వారిలోనికి వెళ్ళడానికి ఆరంభించబడింది అనడానికి ఒక సూచన అన్నమాట. వాళ్ళు కొట్టింది, వారు చంపింది, వారు వ్యతిరేకించింది, వారు చెవులు మూసుకున్నది, వారు పళ్ళు కొరికింది, అతన్ని బయటికి వెళ్ళగొట్టి, లేకపోతే పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి 58 చూసారా, అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? పట్టణం వెలుపలికి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణం వెలుపలికి తీసుకెళ్ళడం ప్రారంభించారు. అంటే సువార్తకు ప్రతీకగా ఉన్నాడు అక్కడ. స్టెఫన్ అనే ఈ యొక్క పరిచారకుడు 6 మందిలో ఒకడైన ఈ పరిచారకుడు ఆత్మతోను శక్తితోను బలంతోను నింపబడిన వాడిని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? పట్టణము వెలుపలికి తీసుకెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆ ప్రభువునే వారు పట్టణము గౌని వెలుపల వారు సులువు వేశారు, తిరస్కరించారు, త్రోసివేశారు. అయితే వారు ఎరుగకయే ఈ కార్యాలన్నీ చేశారు. పౌలు కూడా ఆ మాటలు చెప్పాడు. ఎరుగకయే ఆయన పట్ల ఇవన్నీ వారు నెరవేర్చారు. అయినప్పటికీ ఇప్పుడు మరొక వ్యక్తిని మరలా పట్టణం వెలుపలికి వారు తీసుకెళ్ళడం ప్రారంభించారు. అంటే సువార్తకు ప్రతీకగా ఉన్న సువార్త సత్యాన్ని స్థాపించడానికి దేవుడు ఏర్పరిచిన ఈ అపోస్తులను వారు బయటికి గెట్టివేయడం ప్రారంభించాడు. సువార్తని వారు ఏం చేస్తున్నారు? పట్టణం నుంచి బయటికి పంపించేస్తున్నారు. అది వారికి ఇంకా దేవుడు వారి జీవితాల్లో చివరిగా ఇంకా వారిని దర్శించడానికి చివరి అవకాశంగా మనం భావించాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతోనూ బలముతోనూ శక్తితోనూ నిండుకున్న ఈ స్టెఫను చెప్పిన దేవుని వాక్యాన్ని వారు అంగీకరించకుండా, 1 వారు చెవులు మూసుకున్నారు, 2 వాళ్ళు పళ్ళు కొరికారు, 3 అతన్ని ఎక్కడ తీసుకెళ్లారంటే పట్టణపు వెలుపలికి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ వచనాలన్నీ మనకున్నాయి. అంతేకాకుండా అతన్ని చంపిరి అన్న మాట రాయబడింది. ఎవరిని చంపారండి? స్టెఫన్ని వారు చంపారు. దానికి వారందరూ సాక్షులుగా ఉన్నారు. పౌలు కూడా సాక్షులుగా ఉన్నారు. 8వ అధ్యాయము ఆరంభం మీరు చూడండి. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్న ఈ సువార్త యెరూషలేము పట్టణం దాటి సమరయ పట్టణానికి వచ్చింది. ఎలా వచ్చింది? 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశమందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించింది. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 4వ వచనం మరొక చరిత్ర ఆరంభించబడిందన్నమాట. అదేంటి? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి అన్నాడు. ఎక్కడి నుంచి చెదిరిపోయారు వీళ్ళు? గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేములో ఒకే చోట ఆహారం పుచ్చుకుంటూ ఇంటింటా రొట్టె విరుచు మానక దేవాలయంలో కూడుకునుచు సంతోషంగా ఆనందంగా ఉన్న ఈ యొక్క మారిన సంఘముగా ఉన్న యూదులందరూ చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? స్టెఫను వలన కలిగిన హింసను బట్టి. స్టెఫన్ చంపారు. స్టెఫన్తో పాటు ఇంకా ఈ మార్గమందున్న స్త్రీలనైనను పురుషులనైనను కనుగొన్న ఎడల వాళ్ళని చంపడానికి చెరసాల్లో వేయడానికి ఈ పౌలు అనే వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారు? చెదిరిపోయిన వారు సువార్త ఎవరు ప్రకటిస్తున్నారంటే వాళ్ళు కూడా యూదులకే ప్రకటిస్తున్నారనమాట. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు కానీ వారు కూడా యూదులకే సువార్త ప్రకటించడం మనం చూస్తామన్నమాట. వాళ్ళు అక్కడున్న యూదులకి సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇక్కడ పిలుపుతో మరొక అద్భుతమైన కార్యాలు 5వ అధ్యాయంలో పిలుపు చేశాడు. వారు సమరయులు వాక్యము అంగీకరించారని పౌలు విన్నాడు, పేతురు విన్నాడు. 14వ అధ్యాయంలో 8వ అధ్యాయం 14వ వచనంలో, క్షమించండి, 8:14లో సమరయులు సువార్త విన్నారు. సమరయులు అంటే ఇక్కడ సమరయ ప్రాంతంలో కూడా ఉన్న యూదులు, కొన్ని సందర్భాల్లో మిక్స్డ్ గ్రూప్ గా కూడా మనం తీసుకుంటాం. సమరయులు సువార్త విన్నారు అని పేతురికి వర్తమానం వచ్చినప్పుడు పేతురు అక్కడికి వెళ్ళి వీరి నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వారు ఏమయ్యారు? వారు కూడా దేవుని సంఘంలో చేర్చబడ్డారు. అప్పటికే వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ వారు ఎవరి మీదకి దిగి రాలేదు. సువార్త సత్యము ఇంకా పూర్తిగా అక్కడ స్థాపించబడలేదు. వారు ఇక్కడ పిలుపు చెప్తున్న సత్యాన్ని వారు విన్నారు, వాక్యాన్ని వారు విన్నారు, ప్రభువుని అంగీకరించారు, చేర్చుకున్నారు. అయితే వారి మీద ఎవరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. 14వ వచనం చదువుకుందామా? 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉన్నారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనము మర్చిపోకూడదు. అదేంటంటే, ఇప్పుడు అన్యజాతి వారు మారు మనసు పొందడానికి, యోధా జాతి వారు మారు మనసు పొందడానికి ఉన్న క్రమం వేరుగా ఉంది. వారు ముందు ఏం పొందుతున్నారు? మారు మనసు పొందుతున్నారు. తర్వాత ఏం పొందుతున్నారు? బాప్తిసం పొందుతున్నారు. తర్వాత ఏం పొందుతున్నారు? పరిశుద్ధాత్మ పొందుతున్నారు. ఇది యోధా జాతి వారు సువార్త విన్నప్పుడు జరిగిన కార్యం. అది మీరు 2వ అధ్యాయం నుంచి ఇదే క్రమాన్ని మీరు చూస్తారనమాట. పేతురు కూడా ఇదే చెప్పాడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మారు మనసు పొంది బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలాగా? అలాగే 8వ అధ్యాయంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ మారు మనసు పొందారు, బాప్తీసం మాత్రమే పొందారంట, కానీ ఎవరిని పొందలేదు? పరిశుద్ధాత్మని పొందలేదు. కానీ అన్యులకి అలా లేదు. అన్యజాతి వారు మారు మనసు ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే మనం ఏం పొందుతామండి? పరిశుద్ధాత్మను పొందుతాం. పరిశుద్ధాత్మని వరాన్ని మన హృదయంలో పరిశుద్ధాత్మను దేవుడు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మనం బాప్తిసం పొందుతాం. కానీ వీళ్ళ విషయంలో అలా జరగలేదు. వీళ్ళు ముందు మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మని వరాన్ని పొందేవారు. అదే క్రమము ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం. 5 వచనాల్లో మీరు గమనిస్తే, అందుకే ఇక్కడ ఒక గారిడి సీమోను ఉన్నాడండి. అతడు కూడా మారు మనసు పొందానని చెప్పి వారితో కూడా కలిసి బాప్తిసం తీసుకున్నాడు. కానీ అతడు మారు మనసు పొందలేదు. పేతురు వచ్చి చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము అందరి మీదకి దిగి వచ్చింది, కానీ అతని మీదకి దిగి రాలేదు. అతడు ఏమనుకున్నాడంటే, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలని, అపోస్తలు కలిగి ఉన్న ఈ యొక్క శక్తి సామర్థ్యం నాకు కావాలని వెండి వారి దగ్గర పెట్టి అడిగినప్పుడు పేతురు అతని కోసం చెప్పిన మాటలు ఒకసారి ఆలోచిస్తే మనము జాగ్రత్తగా చూడగలం. అతడు మారు మనసు పొందలేదు. చూడండి 20వ వచనం. అందుకు పేతురు 8వ అధ్యాయం 20వ వచనం, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరికాదు అన్నాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీవు చెడుతనములోను
నీవు చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. సీమోను చెప్పిన వాటన్నిటిలో ఏమీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి చెప్పి చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇస్తూ ప్రభువాక్యం బోధించి యెరూషలేము తిరిగి వెళుచు సమరయ అనే గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చరి. ఇక్కడ సీమోను అనే గారిడి వాడు మారు మనసు పొందలేదు, పొందకుండా బాప్తిసం పొందాడు. ఇలాంటి జాతి మనలో కూడా చాలా మంది ఉంటారు. పెళ్లికి బాప్తిసం అని, సంఘ పెద్ద కొడుకు కాబట్టి, సంఘ పెద్ద గారి కూతురు కాబట్టి బాప్తిసం తీసుకోకపోతే మారు మనసు పొందలేదంటే విశ్వాసులైన పిల్లలు లేరు, ఈయన సంఘ పెద్దగా పనిచేయడు అంటారని. అలాగా చాలా మంది చాలా కారణాలు బట్టి నిజమైన మారు మనసు పాపక్షమాపణ లేకుండానే బాప్తిజం పొందుతున్నారు. అదే పేతురు చెప్పాడు, నీ హృదయం దేవుని ఎదుటి సరిగా లేదు, నువ్వు ఇంకా దుర్నీతి బంధకాల్లోనే ఉన్నావు, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు కాబట్టి దాన్ని విడిచి నువ్వు మారు మనసు పొందు అని పేతురు అతన్ని హెచ్చరించినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే అతడు ఇవేవి నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకోలేదు, కనీసం అతడు ఒప్పుకోలేదు, దాన్ని అంగీకరించలేదు. ఇక్కడ సమరయులకి సువార్త ప్రకటించబడింది. కానీ 10వ అధ్యాయానికి వస్తే కొర్నేలి ఒక అన్యుని వద్ద సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, యూదులకు సువార్త ప్రకటించబడినప్పుడు ఉన్న క్రమము, అన్యులకు ప్రకటించబడినప్పుడు ఉన్న క్రమము ఎలాగ మారిందో, అంటే సువార్తను దేవుడు సువార్త ఒకటే, 2-3 సువార్తలు లేవు. కానీ యూదులకు సువార్త ప్రకటించినప్పుడు మీరు మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు అని చెప్పాడు. కానీ అన్యులు సువార్త విన్న వెంటనే వారికి పరిశుద్ధాత్ముడు దిగి రావడము మనం గమనిస్తున్నాం. ఇక్కడ పేతురు ఆకలి కొని అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు అన్న మాట మనకి 10వ అధ్యాయంలో చూస్తాం. ఈ చరిత్ర అంతా తెలుసు. నేను ఈ యొక్క సువార్త ప్రొపగేషన్ ఎలా జరుగుతుందో, ఏ క్రమంలో వెళ్తుందో, దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను. అందరికి తెలిసిన వచనాలే. ఇక్కడ జరిగిన సంగతి ఏంటి? పేతురు పరవశుడై ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు మిద్దె మీద, ఆకలి కొని, ఇంకా అక్కడ వంట సిద్ధమవుతున్నది కాబట్టి మిద్దె ఎక్కి అతడు ప్రార్థన చేస్తున్న సమయంలో అతడు పరవశుడే ఒక దర్శనం పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయం కిందకు రండి. 10వ అధ్యాయం 10 నుంచి మనం కిందకి చదివితే, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరని ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడియు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి మీదుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు, పురుగులు, ఆకాశ పక్షులు ఉండేను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడండి. ఒకటి నిషిద్ధమైనది, 2 అపవిత్రమైనది. అన్యుల గురించి యూదులకున్న ఆలోచన అది. ఇది ఆ జంతువుల కోసం కాదు. ఇక్కడ సకల భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు. ఈ దర్శన భావం ఏంటంటే, భూమి మీద ఉన్న సకల జనులు. యూదులకు ఉన్న ఒక ఆలోచన ఏమిటంటే, భూమి మీద ఉన్న సకల జనులు, యూదులు తప్ప మిగిలిన వారు ఎవరండి? నిషిద్ధమైన వారు, అపవిత్రమైన వారు. వారితో వారికి యూదులకు ఏం లేదు, సహవాసం లేదు. అయితే దేవుడు పేతురుతో ఏం చెప్తున్నాడంటే, తన ప్రణాళికను బయలుపరుస్తున్నాడు. ఏమని చెప్పాడు చూడండి, 15వ వచనం.
దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడిన, ఇలాగూ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. ఇప్పుడు ఈ నిషిద్ధమైన వారిని, ఈ అపవిత్రమైన వారిని పవిత్రపరిచింది ఎవరు? పేతురా? కాదు, దేవుడే పవిత్రపరిచాడు అని చెప్తున్నాడు. ఇంకా ఆ కార్యం జరగలేదు, కానీ ఆ కార్యం జరగక ముందే పేతురుకు ఒక దర్శనాన్ని దేవుడు ఇస్తున్నాడు అనమాట. నేను సకల జనులకు, సకల ప్రజలను, ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నేను పవిత్రపరచబోతున్నాను. సువార్త ద్వారా పవిత్రపరచబోతున్నాను. సువార్త ద్వారా నీతిమంతులుగా తీర్చబోతున్నాను. ఎవరైతే ఈ సువార్త విని అంగీకరిస్తారో అందరినీ, అంగీకరించిన వారందరినీ, వాక్యం అంగీకరించిన వారందరినీ, సత్యాన్ని అంగీకరించిన వారందరినీ దేవుడు మరలా పరిశుద్ధపరచబోతున్నాడు అన్న సంగతి పేతురుకు తెలియజేస్తున్నాడు. అయితే పేతురు దానికోసం ఆలోచించుకుంటున్నాడు. ఒకే శబ్దం ముమ్మారు వచ్చింది, ఒకటే దర్శనం ముమ్మారు మాకు చెప్పబడింది. దాని భావం ఏంటో అని, ఆ దర్శన భావం ఏంటో అని, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైనో ఉండును అని తనలో తను ఎటూ తోచగా ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఆ ఇంటి వారిని పిలిచారు. 10వ అధ్యాయం మొదటి నుంచి ఉన్న భాగాలు మీరు చదువుకుంటే, ముందుగానే కొర్నేలితో దేవుడు మాట్లాడాడు. పేతుర్ని పిలిపించమని కొంతమంది వ్యక్తులను కొర్నేలి ఇక్కడికి పంపించాడు. పేతుర్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరికి వాక్యం చెప్పడానికి? అన్యజనులకు ప్రప్రదంగా వాక్యం చెప్పడానికి. ఇప్పుడు దాకా మీరు 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వారు ఎక్కడికి వెళ్ళిన ఎవరికి వాక్యం చెప్పారండి? యూదులకే వాక్యం చెప్పారు. ఏమని చెప్పారు? మీరు మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ఇది వాళ్ళు చెప్పిన క్రమము. ఇక్కడ నుంచి దేవుడు ఒక చరిత్రాత్మకమైన మార్పును తీసుకురాబోతున్నాడు అనమాట. అందుకే పేతురు, యోహానులు వాక్యం చెప్పినాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. పౌలు చెప్పినప్పుడు కూడా జరిగాయి. పౌలు కూడా అపోస్తలుడే కాబట్టి యూదులు దేవుణ్ణి విశ్వసించాలి అని అంటే వారు సూచక్రియలు, మహత్కార్యాలను చూస్తే తప్ప వారెన్నడూ దేవుణ్ణి నమ్మరు. అందుకే ప్రభువు ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా వారికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. మీరు 8వ అధ్యాయంలో ఆ గారిడీవాడు అక్కడ జరిగిన ఆ ఆశ్చర్య కార్యాన్ని వారు చూసి విభ్రాంతి ఉంది. వాడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఎందుకంటే అక్కడ సెర్గే పౌలు దగ్గర ఉన్న ఒక వ్యక్తి అతనికి పౌలు వాక్యాన్ని లేదా పౌలు చెప్పిన మాటలను అక్కడ లేదా ఇక్కడ ఫిలిప్పు ద్వారా జరిగిన అద్భుతాలు, మహత్కార్యాలు చూసినప్పుడు వారందరూ కూడా విభ్రాంతి పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. పేతురు కూడా ఆ ద్వారబంధం దగ్గర ఎప్పుడో నుంచో కూర్చుంటున్న, ఆ శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్న ఆ పుట్టుకతో కుట్టికాలు వాడిని స్వస్థపరిచి మందిరానికి తీసుకెళ్ళని బట్టి అక్కడ సువార్త జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇలాగ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళు అవి జరిగితేనే కానీ, అవి చూస్తేనే కానీ వారు నమ్మరు. అందుకే పౌలు కొరింథీ పత్రిక రాసినప్పుడు కూడా చెప్పాడు, యూదులు సూచక్రియలు వెళ్తున్నారు, గ్రీసు జ్ఞానం వెళ్తున్నారు, మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నామని చెప్పాడు. మోషే ఇశ్రాయేలు యొద్దకు పంపబడుతున్న సందర్భంలో మోషే చెప్పిన మాట అదే, వారు నమ్మరు ప్రభువా అన్నాడు. అయితే వారు నమ్మాలంటే నీవు ఈ సూచక్రియలు వాళ్ళకి చూపించు. నేను నిన్ను పంపానని, నేను ఇశ్రాయేలీల దేవుడునని వారు ఎరుగునట్లుగా నువ్వు వారికి ఏం పంపించాలి? ఈ సూచక్రియలు పంపించు. ఇవన్నీ వారికి చెప్పు. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముతారు అన్నాడు. అదే క్రమాన్ని ఇక్కడ సువార్త ఆరంభంలో వారి వద్ద ఆయన చెప్పాడు. వారి వద్ద అది ఆయన ప్రతిపాదించాడు. కానీ 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏ సూచక్రియ లేకుండానే వాళ్ళు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా
పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడు. సువార్త ప్రకటించబడిన వెంటనే అన్ని జనులు ప్రభువుని అంగీకరించిన వెంటనే వారికి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం గమనిస్తాం. ఆ క్రమాన్ని మీరు ఒకసారి ఆలోచించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. చూడండి, అయితే ఇక్కడ పేతురు ఆ బయట నిల్చున్న వారి వద్దకు వెళ్ళాడు. వారు ఆయనను తీసుకువెళ్ళిన తర్వాత ఈ చరిత్ర అంతా తెలుసుకోవడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 33వ వచనం చూడండి, 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. నిన్ను ఎందుకు పిలిపించామో అన్న సంగతి పేతురుకి చెప్పాడు. పేతురు కొంతమంది సహోదరులతో వెళ్ళాడు అక్కడికి. ఎందుకని? పేతురుకి గాని లేకపోతే కడమ అపోస్తులకు గాని అన్యులతో వారు సహవాసం లేదు, వారి దగ్గర భోజనం చేయరు, వారితో ఏ విధమైన సహవాసము యూదులకు లేదు. దేవుడే వెళ్ళమని చెప్పాడు. దేవుడు 2 మాటలు చెప్పాడు, నేను నిషిద్ధమైన దాన్ని అపవిత్రమైన దాన్ని పరిశుద్ధపరిచాను కాబట్టి నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదైనను అపవిత్రమైన దాన్ని అనకూడదు అని ముందే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు, విషయమంతా గ్రహించాడు. మేము ఇక్కడ కూడి ఉన్నాము దేవుని ఎదుట, నిన్ను పిలిపించాము, నీవు మాకు ఏమి ఆజ్ఞాపిస్తావో ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి చెప్పాను, దేవుడు పక్షపాతి కాదు. ఇది ఒక చరిత్రాత్మకమైన స్టేట్మెంట్ అండి. అప్పుడు దాకా యూదులకు మాత్రమే ప్రభు అనుకున్న ఈ పేతురు దేవుడు పక్షపాతి కాదు అన్నాడు. ఒకటే. ఇంకోటి ఏం చెప్తున్నాడండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ 2 స్టేట్మెంట్స్ చరిత్రాత్మకమైన స్టేట్మెంట్స్ అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు, దేవుడు పక్షపాతి కాదు అని చెప్పాడు. ఎందుకని? మమ్మల్ని దర్శించాడు, మమ్మల్ని పవిత్రపరిచాడు, మమ్మల్ని ఆయన సువార్త ద్వారా వెలిగించాడు. ఈ సువార్త యెరూషలేములోను లేదా చెదిరిపోయిన యూదుల్లో మాత్రమే ఉంటుందని మేము భావించాము. కానీ దేవుడు భూమి మీద ఉన్న సకల జాతి ప్రజలను కూడా పవిత్రపరచాలనే ఆలోచన ఆయన మనసులో ఉన్నదన్న సంగతి పేతురికి 10వ అధ్యాయం దాకా అర్థం కాలేదు. పేతురికే కాదు, పేతురుతో ఉన్న యూదులు ఎవ్వరికీ అర్థం కాలేదు. అంటే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. వాళ్ళు ఏమనుకున్నారు? అసలు దేవుడు మనకు సత్యం ఇచ్చాడు, దేవునికి సువార్త సత్యం ఇచ్చాడు, ఆయన తిరిగి లేచాడు, ఈ సువార్త చెప్పమన్నాడు, ఖచ్చితంగా యూదులందరూ వేల మంది మారిపోతారు, అందరూ మారిపోతారు, యోధా జాతి, ఆయన రాజ్యం దిగి వచ్చేస్తారని భావించారు. అందుకే వాళ్ళు ఉన్నవన్నీ అమ్మేశారు, ప్రభు పాదాల యొద్ద పెట్టేశారు. వాళ్ళందరూ కలిసి ఆనందంతో ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఎలా లేదు. దేవుని ప్రణాళిక ఎలాగుందంటే మీలోనే కాదు, మీతోనే కాదు, ఇది ఈ సువార్త ఎక్కడి వరకు వెళ్ళాలండి? బూది గంధాల దాకా వెళ్ళాలి అని ఆయన భావించి వారికి కొన్ని సంగతులు కొంచెంగా వారికి ఆయన ప్రత్యక్షపరచడం మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, సువార్త చెప్పాడు, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని అభిషేకించాడని, ఆయనను దేవుడు మృతుల్లోంచి లేపాడని, ఆయన అపవాది చేత పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరుచున్నాడని, ఇవన్నీ చెప్పిన తర్వాత సువార్త అంటే మరలా ఏదైతే యూదులకు సువార్త చెప్పాడో అదే సువార్త ఇక్కడ కూడా ప్రకటించాడు. అయితే ఒకరు జరిగిన సంగతి ఏంటంటే వారు ఆ సువార్త వాక్యం వినుచుండగా జరిగిన ఒక అద్భుతమైన కార్యం మనం గమనిస్తున్నాం. 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, మీరు ముందు చూడండి, వారు వాక్యం విన్నారు, హృదయంలో పొడవబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. అయితే పేతురు ఈ వాక్యాన్ని ఇంకా వారితో చెప్పుచుండగానే పరిశుద్ధాత్ముడు దిగిపోయాడు.
పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఇది సంగతి. వాళ్ళు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఏ విషయాన్ని? వారికి విభ్రాంతి కలిగింది అనమాట. ఏంటి, పరిశుద్ధాత్ముడు వీరి మీదకి కూడా దిగి వచ్చాడు ఏంటి? 2వ అధ్యాయంలో మన మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు, 8వ అధ్యాయంలో సమరయుల మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ అన్ని జాతి వారి మీదకి దిగి వచ్చాడేంటి అని వారు ఏం చేస్తున్నారంట? విభ్రాంతి పొందుతున్నారంట. వారు ఎంతో ఆశ్చర్యచకితులు అయ్యారన్నమాట. ఇక్కడ మరొక చరిత్రాత్మకమైన స్టేట్మెంట్ పేతురు చెప్పాడు. పేతురు ఒక్కడే రాలేదు. పేతురు ఒక్కడే ఎందుకు రాలేదంటే తర్వాత మీకు ఆ విషయాన్ని చెప్తాను. పేతురుతో కూడా వచ్చిన వారు అన్న మాట మనం చూస్తున్నాం. పేతురుతో కూడా వచ్చిన వారు 47వ వచనం. 47వ వచనం. నలభై 46లో ఏం చెప్పాడు? పేతురుతో కూడా వచ్చిన వారు విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీదకి సైతము కుమ్మరించబడట చూసి విభ్రాంతి పొందిరి. యాలి అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనకార్యం గణపరచుడుగా వినిరి. వీళ్ళు 2వ అధ్యాయం దగ్గర కూడా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు 47వ వచనం చూడండి. ఇది మరొక చరిత్రాత్మకమైన వచనం అండి. 34వ వచనం ఒక చరిత్రాత్మకమైన వచనం. 36వ వచనం ఒక చరిత్రాత్మకమైన వచనం. ఎందుకని? దేవుడు పక్షపాతి కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు 47 చూడండి. అందుకు పేతురు మన వల్లనే పరిశుద్ధాత్మ పొందిన వీరు అన్నాడండి. వాళ్ళు ఎవరంటండి? మనం ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందామో, సువార్త విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మనకు ఎలాగైతే పరిశుద్ధాత్మ మనం పొందామో, అలాగే వీరు కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఎవరో? అన్యులు. ఎలా పొందారంటే మన వల్లే పొందారు. మనకి వాళ్ళకి తేడా లేదు. ఇప్పుడు చూడండి. పరిశుద్ధాత్మను పొందిన వీరును బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసు క్రీస్తు నామముందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించాను. ఇది జరిగింది. ఇప్పుడు చూడండి. ఈ యూదులు లేకపోతే యూదా జాతి ప్రజలు పేతురు అన్యజాతి వారి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాడని 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారు రావడంతోనే ఏం చేశారండి? గొడవ పెట్టుకున్నారు. 11వ అధ్యాయం చూడండి. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తులు అందరూ యోదయ ఎందున్న సహోదరులను వినిరి. ఇక్కడ యెరూషలేములో ఉన్న యోదయ లేదా యెరూషలేం ప్రాంతంలో ఉన్న సహోదరులు అన్యజనులు దేవుని వాక్యం విన్నారన్న సంగతి విన్నారు. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేదువని అతనితో వాదము పెట్టుకున్నారు. ఏమి ఇంకా అడగలేదు. ఇమీడియట్ గా గొడవ దిగిపోయారు. ఏమని? నువ్వెవడవు అసలు? ఎక్కడికి వెళ్ళడానికి? అన్యజనుల దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళతో భోజనం చేయడానికి, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడానికి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే ఇప్పుడు మరలా పేతురు వాటన్నిటిని వివరించడం ప్రారంభించాడు. ఎందుకని? పేతురికి తెలియదు ఆ సంగతి. పేతురు కూడా చాలా జాగ్రత్త పరుడుగా ఉన్నాడు. తనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళాడు. తను ఒక్కడే వెళ్ళలేదు. వెళ్ళి ఈ యొక్క చరిత్రాత్మకమైన ఘట్టాన్ని వారితో వివరించడం ప్రారంభించాడు. 4వ వచనం నుంచి వరుసగా ఈ సంగతి వారికి విశదపరిచెను. 4వ వచనం చూసారా? 11:4. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి
ఎలాగూ వివరించి చెప్పాను. మొత్తం వరుసగా చెప్తున్నాడు అనమాట. తను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అతనికి ఇలా జరిగింది అని దేవుడు తనకి ఏమని ఆజ్ఞాపించాడు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వరుసగా వివరిస్తున్నాడు. ఇది ఒక క్రమమైన పద్ధతి అండి. దైవభక్తి కలిగిన వారి మధ్య కూడా కొన్ని సందర్భాల్లో విభేదాలు కలిగినప్పుడు సంగతులను వరుసగా వివరించడం, తేటగా వివరించడం వల్ల కొన్నిసార్లు పరిష్కారం అవుతాయి. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందిన వారే కానీ వారు ఏ మాత్రం కూడా అన్ని జనులను అంగీకరించడానికి అప్పటికి వారికి ఏం లేదండి, ఇష్టం లేదు. వాళ్ళు 14 వచనం చూడండి, వారు కూడి ఉన్నప్పుడు ఏ మాటల వలన రక్షించబడతారో అని వాళ్ళందరూ అక్కడ కూడి ఉన్నారు అని చెప్పి ఇప్పుడు 17వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 17వ వచనం. వారు పేతురుతో వాదం పెట్టుకున్నారు. పేతురు స్పష్టంగా వారికి వివరించాడు. వివరించిన తర్వాత ఇంకా మనం కిందకి వస్తే 17వ వచనంలో, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానము లేదా సమాన వరము అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏం చెప్పాడు, మన వలనే పరిశుద్ధాత్మను పొందిన అని చెప్పాడు ఆయనతో వచ్చిన వారితోటి. ఇక్కడ యోదయలో ఉన్న మత ప్రవిష్టులు లేకపోతే సున్నతి పొందిన వారు పేతురుని కాలర్ పట్టుకుని అడుగుతుంటే, వాదం పెట్టుకుంటే చెప్పిన మాట ఏంటంటే, మన వలె సమానమైన వరాన్ని పొందారు, తక్కువ కాదు. మనకెంత పరిశుద్ధాత్ముడు దేవుడు ఇవ్వబడ్డాడో వారికి కూడా అదే విధంగా అదే దేవుడు వారి మీదకి కూడా దిగి వచ్చాడు. కాబట్టి నేనెంతటి వాడిని చూడండి, గ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏపాటి వాడిని చెప్పాను. దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఏపాటి వాడిని, ఆయనే నన్ను వెళ్ళమని చెప్పాడు. భేదమేమీ చూడక వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్ళాను, సువార్త ప్రకటించమని చెప్పాడు, సువార్త ప్రకటించాను. దేవుడే వారిని యాక్సెప్ట్ చేశాడు. సమానమైన వరం వారికి కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అన్ని జనులు యూదులకి ఏ విధమైన తేడా లేదు. అన్యులు యూదులు యేసుక్రీస్తునందు అంగీకరించబడ్డారు. ఇప్పుడు నమ్మని యూదుడి కంటే నమ్మిన అన్యుడు గొప్పవాడు. ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, వారికి ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఉన్నప్పటికీ నమ్మని వారు అవే పాటించేది. కానీ నమ్మిన ఒక ప్రతి విశ్వాసి కూడా వారి కంటే గొప్పవాడిగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు బర్నబా తర్వాత అన్యజనుల మధ్య వారు చేసిన సువార్త మనం స్పష్టంగా చూడగలం. 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జరిగిన సంగతికి ఇప్పుడు 15వ అధ్యాయంలో కూడా ఇదే గొడవ మరలా లేచింది. ఏంటి ఆ గొడవ? 13, 14 అధ్యాయాల్లో పౌలు బర్నబా ప్రత్యేకించబడి మొత్తం ఆ భాగంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు ఏర్పరిస్తే, లుస్త్రా, ఈకోనియా, గలతీయ ప్రాంతాలన్నింటిలో సంఘాలు దేవుడు అద్భుతంగా జరిగించాడు. దేవుని పరిచర్య అద్భుతంగా జరిగింది, సంఘాలు ఏర్పడ్డాయి. ఈ యోదయ ప్రాంతంలో ఉన్న ఈ సున్నతి పొందిన వారు అంత్యోదయ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఎద్దుకు వచ్చి వారు సున్నతి పొందాలి అని సువార్త సత్యాన్ని వారు ఏం చేస్తున్నారండి, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అని వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే అదే 15వ అధ్యాయంలో మరలా ఈ యొక్క తీవ్రమైన సమస్య చర్చకు దారి తీసినట్టుగా మనం గమనిస్తున్నాం. 11వ అధ్యాయంలో ఏం చేశారు, యూదులు పేతురుతో వాదం పెట్టుకున్నారు. ఎందుకని, అన్యుల యొద్దకు నువ్వు ఎందుకు వెళ్ళావని. ఇప్పుడు 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయంలో మొదటి వచనం, కొందరు యోదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? యూదయ నుంచి వచ్చారు. మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందరని సహోదరులకు బోధించిరి. అంటే సువార్త ఎలా దాడి చేయబడుతుందో చూడండి. రక్షణ ఎలా పొందుతారు? అప్పటి వరకు పేతురు ఏం చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి,
పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి పౌలు ఏం చెప్తున్నాడు? 39వ వచనం. 39వ వచనం చూడండి. 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలోనూ విశ్వాసముంచు ప్రతి వాడును ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియనుగాక. మొట్టమొదటిసారి ఈ మాట వచ్చిందండి బైబిల్లో. ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతారు? బాప్తిజం తీసుకోవడం ద్వారా కాదు. ఎలా అంటే మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన శిలువ రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఏ సూచక్రియలు అద్భుతాలు మాత్కార్యాలు చూడకపోయినప్పటికీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు నీతిమంతులుగా తీర్చబడిన వారు పరిశుద్ధాత్మను పొందుతారు. తర్వాత మీరు బాప్తిసం కూడా పొందవచ్చు. ఈ గొప్ప సత్యాన్ని పౌలు చెప్తున్నాడు. 13వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు మనం ఆలోచిద్దాం. అయితే వీళ్ళేం చెప్పారు? అలా కాదు, రక్షణ మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ ఉండదు అని ఒక గొప్ప వివాదాన్ని వారు లేపినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరేళ్ళు? యూదులు. అసలు నిషిద్ధమైన వారిని ఎన్నుకోవడం, నిషిద్ధమైన వారిని అపవిత్రమైన వారిగా ఎంచే ఈ ప్రజలు దేవుని దగ్గర రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా ఎలా రావాలంట? మరలా వాళ్ళు వలె మతంలో కలవాలి అని వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట. ఇది మతపరమైన క్రైస్తవ్యాన్ని తీసుకువెళ్ళడానికి మొదటి నుంచి జరుగుతుంది అన్నమాట. దేవుని కొరకు మనం చేసేది మతం, దేవుడు మన కొరకు చేసేది మార్గం. మానవుడు తన ప్రయత్నాల ద్వారా చేసేది ఏదైనా మతమే. అది యోధా మతమైనా, హైందవ మతమైనా, బౌద్ధ మతమైనా, జైన మతమైనా, సిక్కు మతమైనా, ఏదైనా కానీ దేవుణ్ణి వెతుకుతూ మానవుడు చేసే ప్రయత్నమే మతం. కానీ దేవుడు మానవుని వెతుకు చేసే ప్రయత్నమే అది మార్గం, అది రక్షణ మార్గం. దేవుడే మనం విశ్వాసులుగా నీతిమంతులుగా చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా మనం ఆయనకి ఏమి చేయనక్కర్లేకుండా కేవలం విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులు అవుతాం. అయితే వీళ్ళు దాన్ని మార్చాలి, సువార్తను ప్రారంభిస్తున్నారు అనమాట. ఈ దినాల్లో కూడా సువార్త సత్యం మార్చేస్తున్నారు అనమాట. దేవునికి మనం చేసిన దాన్ని బట్టి మనకు రక్షణ కాదు, దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి మనకు రక్షణ. అది చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి. క్రైస్తవ సత్యాల్లో ఇది అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? మానవుడు దేవుని కొరకు ఏది చేసినా అంగీకరించబడదు, కానీ దేవుడు చేసిన దాన్ని మానవుడు అంగీకరిస్తే దేవుని ఎదుట మానవుడు అంగీకరించబడతాడు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఏమాత్రం కూడా అపవిత్రమైన వారు దోషులైన వారు దేవుని ఎదుట పరిశుద్ధులుగా తీర్చబడినట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ సత్యాన్ని స్థాపించడానికి పౌలుని దేవుడు బలపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే వారు మరలా వాదం పెట్టుకున్నారు. 2వ వచనం చూడండి. పౌలుకును బర్నబాకును వారితో విశేషమైన వాదము తర్కమును కలిగినప్పుడు. ఏంటి ఈ తర్కం వాదం? ఏంటంటే, అయ్యలారా, మేము ఈ ప్రాంతం అంతా తిరిగాము, సువార్త ప్రకటించాము, వారందరూ ఏమయ్యారు? మారు మనసు పొందడం ద్వారా బాప్తిసం, పరిశుద్ధాత్మను పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు మీరేమంటున్నారు? సున్నతి పొందాలి అని మీరు సత్యాన్ని, సువార్త సత్యాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని వారితో విశేషమైన తర్కం పెట్టుకున్నారన్నమాట. మన తర్కాలు సంఘ సత్యాలను బట్టి కాదండి, మన వ్యక్తిగతమైన సమస్యలను బట్టి మనకు వచ్చే తర్కాలు ఉంటాయి. కానీ పౌలు బర్నబా కానీ వారి యొక్క ఆలోచన చూడండి. వారు ఎందుకు తర్కిస్తున్నారు? వారు ఎందుకు ఈ విషయమై మరలా మాట్లాడుతున్నారంటే కారణం ఒకటే, దేవుడు సిద్ధపరిచిన సువార్త సత్యాన్ని వీరు పాడు చేస్తున్నారు అని వారు దాని విషయమై తర్కిస్తున్నట్టుగా మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఇది వన్ టైం ఈవెంట్ అండి, చరిత్రలో మరెన్నడూ జరగలేదు. ఒకే ఒకసారి జరిగిన ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. వీళ్ళు
యెరూషలేములోను పంపించబడ్డారు. తర్కించారు. పౌలు పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కూడి వచ్చిరి. చూడండి ఇక్కడ 6వ వచనం. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా మరలా పేతురు సంగతి అంతా చెప్తున్నాడు అనమాట. ఏదైతే అక్కడ జరిగిందో అది మరలా వీళ్ళకి వివరిస్తున్నాడు. వివరించి 10వ వచనం చూడండి. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద మీరెందుకు పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? 11వ వచనం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందితమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనేను. చూసారా ఎంత అద్భుతమైన మాట ఇక్కడ దైవ గ్రంథంలో రాయబడిందో. ఇది క్రియ ద్వారా కాదు జరిగింది, కృప ద్వారా. రక్షణ క్రియల వల్ల జరగదు. ఇంకా అర్పణలు, బలులు, యజ్ఞాలు, యాగాలు, పండగలు, లేకపోతే వాటన్నిటిని దేవుడు ఎత్తివేశాడు. ఇది కృప ద్వారా జరిగిన రక్షణ. మనకి కృపే, వాళ్ళకి కృపే. కాబట్టి మీరు ఎందుకు మనమైనను మన పితరులైనను మోయలేని కాడి మరలా వాళ్ళ మీద పెడుతున్నారని ఒక విశేషమైన వాదం జరిగిందనమాట. సువార్త సత్యాన్ని మార్చాలని ఆది దినాల్లోనే ఒక గొప్ప దాడి జరిగింది. అయితే దానికి ఎంత మాత్రం పౌలు బర్నబా ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. అందుకే గలతీ పత్రిక రాశారనమాట. ఈ భిన్నమైన సువార్త విని మీరు ఎందుకు ఇంత త్వరగా తిరిగిపోతున్నారు? మనం వినుట వల్లనే కదా విశ్వాసం మనకు కలిగింది. మనం పరిశుద్ధాత్మను పొందడం వల్లనే కదా మనం దేవుని చేత అంగీకరించబడ్డాం. మరలా మీరు ఎందుకు ఇలా తిరిగిపోతున్నారు? ఇది మీ వల్ల కలిగినది కాదు అని పేతురు వారి గురించి చాలా అద్భుతంగా మరలా ఇది అయిపోయిన తర్వాత వారితో మాట్లాడినట్టుగా గలతీ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి వారైన వారి పితరులైన మోయలేని కాడి ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన విధులు. అయితే ఇప్పుడు వాటన్నిటి నుండి కూడా మనం విడిపించబడ్డాం. కృపచేతనే రక్షణ. ఆరంభంలో దేవుడు నన్ను వాడుకున్నాడు, మంచిది. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ప్రవక్తల వాక్యాలు కూడా వారు జ్ఞాపకం చేసుకున్నాడు. 16వ వచనం, 15-16. ఇందుకు ప్రవక్తల వాక్యము సడిపడి ఉన్నదని ఎట్లనగా, యాకోబు లేచాడు వాళ్ళందరి మధ్యలో. లేచిన తర్వాత వాళ్ళకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఈ మాటలు ఒకసారి చూడండి. ఏంటంట, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదును, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్త అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు అన్న మాట మనం గమనిస్తున్నాం. సమస్త అన్యజనులు కూడా దేవుని వెతుకుతారు, దేవుని వైపు తిరుగుతారు అని ప్రకటించట్లేదు. 19 వచ్చినట్టు, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టొద్దు, మరలా ఈ యొక్క కాడి మోపొద్దు. క్రియల మూలంగా నీతిమంతుడిగా అవుతాడు, బలుల మూలంగా నీతిమంతుడిగా అవుతారు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన విధుల మూలంగా నీతిమంతులు అవుతారని ఈ కాడి వారి మీద మోపొద్దు అని అక్కడ ఒక పత్రిక రాసి వారందరూ ఏకాభిప్రాయంతో పంపినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఒక సంగతి ఇక్కడ మీకు తెలియచేయాల. ఇక్కడ చూడండి, 15వ అధ్యాయంలో వారు అపోస్తుల యొద్దకును తర్వాత పెద్దల యొద్దకును వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. యెరూషలేములో ఉన్న అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వారు వచ్చారు. యెరూషలేము సంఘములో పెద్దలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం అనమాట. యెరూషలేము సంఘంలో దేవుడు ఈ యొక్క పెద్దలు అనే వ్యవస్థను సంఘంలో, స్థానిక సంఘంలో ఆయన రూపించాడు. చూడండి 2వ వచనం, పౌలు బర్నబాకును వారితో విశేషమైన తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు బర్నబాకు తమలో మరికొందరు యెరూషలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఇక్కడ అపోస్తులు మాత్రమే లేరు, అక్కడ పెద్దలు కూడా ఉన్నారు. యెరూషలేము సంఘంలోనే పెద్దలు ఉన్నారు.
అపోస్తుల పాత్ర వేరు, పెద్దల పాత్ర వేరు. అది మన తర్వాత ధ్యానం చేద్దాం. ఆదిమ సంఘము అయిన అపోస్తుల కార్యాల్లో ఏర్పడిన యెరూషలేము సంఘంలోనే అపోస్తులు ఉన్నారు. అపోస్తులతో పాటు ఎవరున్నారండి? పెద్దలు కూడా ఉన్నారండి. అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వారు వెళ్ళారు. చూడండి 22వ వచనం. వీళ్ళందరూ సమాలోచన చేశారు. సువార్త సత్యము కృప ద్వారానే రక్షణ తప్ప మళ్ళీ సున్నతి పొందడం కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కానీ ఏవి కూడా అన్యులు ఎవ్వరు పాటించిన అవసరం లేదు అని కొన్ని విషయాలు చెప్పాడు. వారందరికీ ఏకాభిప్రాయం వచ్చింది. 22వ వచనం. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోధాను శీలాను తమతో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకయకు పంపుటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను అన్న మాట మనం గమనిస్తున్నాం. అపోస్తులు పెద్దలందరికీ ఇక్కడ పెద్దలు మాటలా కనబడుతున్నారు అన్నమాట. చూరా, యెరూషలేము సంఘంలో పెద్దలు ఉన్నారు, అంత్యోకయ సంఘంలో పెద్దలు ఉన్నారు. ఇంకా 14వ అధ్యాయం మీరు వస్తే చోట 14వ అధ్యాయంలో పౌలు స్థాపించిన అన్ని సంఘాల్లో కూడా పెద్దలను అక్కడ స్థాపించినట్టుగా చూస్తాం. 14 చూడండి, 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించెను. సంఘానికి పెద్దలు అనేది ఆరంభము సంఘము నుండి కూడా దేవుడు ఈ కార్యాన్ని చేస్తూ వచ్చాడు. పౌలు ఈ సత్యాన్ని యెరూషలేము సంఘంలోనే అది ఏర్పడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకా అదొక ప్రత్యేకమైన అంశము. పెద్దలు వారి యొక్క నియమకం, పెద్దలు వారి యొక్క లక్షణాలు, పెద్దలు వారి యొక్క అర్హతలు, పెద్దలు వారి యొక్క బహుమానం, స్థానిక సంఘ పరిపాలన అనే అంశాన్ని మనం ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు మనం ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ సువార్త సత్యం స్థిరపరచబడింది. 15వ అధ్యాయంలో వివాదం జరిగింది. ఇదొక్కసారి మాత్రమే అపోస్తులందరూ పెద్దలందరూ కూడుకున్నారండి. తర్వాత ఇంకెక్కడా కూడుకోలేదు. వన్ టైం ఈవెంట్ అనమాట. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే యెరూషలేము వెళ్ళి తెలుసుకోకర్లేదు. ఇది ఒక్కసారి చరిత్రలో పెద్దలు, అపోస్తులు అందరూ కూడుకొని ఒక చరిత్రాత్మకమైన సంఘటనను స్థిరీకరించడానికి దేవుడు సమకూర్చడం. తర్వాత మరి ఎన్నడూ వారు అలా సమకూర్చబడలేదు. అది వన్ టైం ఈవెంట్ చరిత్రలో ఒకేసారి జరిగింది. అప్పుడు ఒక గొప్ప సత్యాన్ని వారు స్థిరీకరించారన్నమాట. యేసుక్రీస్తు కృప వల్లనే రక్షణ పొందుతారు తప్ప మరి దేని వలన పొందరు. వారైనా మనమైనా అదే సంగతి అని వారు మనం గమనించినట్టుగా మనం చూడవస్తాం. వారికి ఒక పత్రిక రాశారు, అది అన్యుల యొద్దకు పంపించారు. గొంతు పిసికిన దాన్ని, విగ్రహాలకు అర్పించిన దాన్ని మీరు తినవద్దు, అది రక్తంతో ఉన్నదాన్ని మీరు తినవద్దు అని ఇక్కడ వారు రాసిన 19 నుంచి 20 వరకు వారు ఒక పత్రిక రాశారనమాట. రాసి అన్ని జనుల యొద్దకు పంపించారు. కానీ ఇంకా మీరు సున్నతి పొందడం కానీ, యోధా మత ఆచారాలు ఆచరించడం కానీ అవసరము లేదు అని చెప్పారు. ఇది సువార్త సత్యం స్థాపించబడింది. ఇప్పుడు మీరు చూడండి 36వ వచనం. ఇది వెళ్ళిపోయింది. అక్కడ వారికి చెప్పారు, సహోదరులను స్థిరపరిచారు, అనేక మాటలతో వారిని బలపరిచారు. బలపరిచిన తర్వాత 36 కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నాబాతో అనేను. ఇక్కడ మళ్ళా రెండవ సువార్త యాత్ర ఆరంభించబడింది. ఇంకా సువార్త సత్యం స్థిరీకరించబడింది. రక్షణ కృప ద్వారా జరుగుతుంది. విశ్వాసం ఉంచిన వారందరూ ఉచితంగా నీతిమంతులుగా చేయబడతారు. ఇంకా మత సంబంధమైన ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, అర్పణలు కానీ, బలులు కానీ ఏ వ్యక్తిని నీతిమంతులుగా చేయలేవు అని ఇంకా ఈ సువార్త బూదిగంతముల వరకు పౌలు తీసుకెళ్ళడం ప్రారంభించాడు. ఎక్కడి వరకు తీసుకెళ్తాడండి? బూదిగంతముల వరకు. పౌలు కూడా మొట్టమొదటి ఎవరు చెప్పేవాడు? యూదులుగా చెప్పేవాడు. అయితే వారు ఏం చేశారు? తిరస్కరించాడు. ఇప్పుడు చూడండి, ఒక చివరిగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 46వ వచనం 13వ అధ్యాయం. అప్పుడు పౌలు బర్నబా ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. మీకంటే యూదులకి. మొట్టమొదటి ఎవరికి? యూదులకే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరికి? తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి మీకు చెప్పడం ఆవశ్యకమే. రక్షణ యూదుల్లోనే కలిగిద్ది. అదేం చెప్పాడు? మీకు చెప్పడం ఆవశ్యకమే.
అయినను మీరు దాన్ని త్రోసివేశారు అన్నాడు. ఎవరు త్రోసివేశారండి అండి? యూదులు త్రోసివేశారు. మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు అన్నాడండి. ఒకటి త్రోసివేశారు, మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము అన్నాడు. 48 వచ్చిన చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం ఉంచారు. సరే, అన్యజనులు ఎంతో సంతోషించారంట, దేవుని వాక్యాన్ని మహిమపరిచారంట. వారు విశ్వాసించినట్టుగా మనం గమనిస్తున్నాం. అన్ని జనులు నిత్య జీవనం నియమింపబడిన వారు దేవుని యందు విశ్వాసిస్తున్నారు. వాళ్ళు విశ్వాసం ఉంచేది. చివరి అధ్యాయానికి రండి. సమయం అయిపోయింది కాబట్టి చివరి అధ్యాయానికి రండి. 26వ వచనం. ఇంకది ముగింపు అన్నమాట. 28, 26. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఎవరితో మాట్లాడుతున్నారు అనుకున్నారు? పాత నిబంధన వాక్యాన్ని మరలా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, యూదులకి. మీరు వింటు మట్టుకు వింటున్నారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ కానరారని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసు గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఆల్రెడీ మీకోసం ముందే దేవుడు రాశాడు. మీరు చూస్తారో వింటారో కానీ మీరు గ్రహించరో, మీరు హృదయాలు కొవ్విపోయాయి అని చెప్పి 28 చూడండి. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్నది అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. మీరు తెలుసుకుంటారు కానీ వారు దాన్ని వింటారు. మీకు తెలుస్తుంది అంతే, కానీ వినేది ఎవరు? అన్యజనులు అనమాట. ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్న సంఘములో ఎక్కువ మంది విశ్వాసులు ఎవరు అనుకున్నారు? యూదులు కాదండి, అన్యులే. కోటాను కోట్ల మంది అన్యజాతి వారు. తరతరాలుగా యుగ అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా అవకాశం వాళ్ళకే. ఎవరికే? యూదులకి. వాళ్లే ఆయన జనాంగం, వాళ్ళతోనే ఆయన కార్యాలు, వాళ్ళతోనే వారి పనులు, వారి కొరకే ఆయన యుద్ధం చేసేవాడు, వారి కొరకే ఆయన కార్యాలు చేసేవాడు. కానీ ఇప్పుడు వారు ప్రభువుని తిరస్కరించారు. స్టెఫన్ని కూడా గౌని వెలుపులకు తీసుకెళ్లారు, లేదా ఊరు వెలుపులకు తీసుకెళ్లారు, పట్టణం వెలుపులకు తీసుకెళ్లారు. పౌల్ని కూడా తరిమేశారు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, ఈ సువార్త, ఈ రక్షణ సువార్త అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు అన్యజనుల మధ్య ఆయన సువార్తను యేసు ప్రభు సువార్త అన్యజనుల మధ్య ప్రకటించారు. యెరూషలేములో ప్రకటించబడుతుంది కానీ వాళ్ళ హృదయం ఏమైందంటే కఠినం అయిపోయింది. వాళ్ళు నమ్మలేరు, వాళ్ళ విశ్వాసం వాళ్ళ ముఖాల మీద ముసుకున్నది. యేసు ప్రభు వారికి కనపడ్డారు. ఎందుకని? దేవుడు వారిని ముసిగేసాడు. ఇప్పుడు అన్యజనులకు అవకాశం తెరిచాడు. ఇన్ని తరాలుగా, ఇన్ని దినాలుగా, ఇన్ని సంవత్సరాలుగా అవకాశం లేని ఈ అన్యులు దేవుని సంఘంలోనికి, దేవుని మందిరంలోనికి కోకోళ్ళగా వచ్చేస్తున్నారు. అందుకే అడిగి ఒలి అంటే 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం రోమపత్రికలో వాళ్ళు ఎందుకు కఠినపరచబడ్డాడో రాశాడు అనమాట. వాళ్ళు ఎందుకు దేవుడిని అంగీకరించట్లేదో రాశాడు. పౌలుకి కూడా హృదయంలో చాలా బాధ ఉంది. ఆ వచనం ఒకసారి చదువుకుందాం. కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, ఇది చరిత్రాత్మకమైన అంశం కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువ చదవాల్సి వచ్చింది. చూడండి 9వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం రోమపత్రిక. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలుగు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వం మహిమయు నిబంధన ధర్మశాస్త్రం ప్రధానములను అర్చనాచారాల అబ్దానాలు వీరివే. పితరులు వీరి వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ
ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇక్కడ చెప్పాడు అనమాట. అబ్రహాము సంతానమైనంత మాత్రాన వారు ఇశ్రాయేలీలు కాదు. ఎవరైతే అబ్రహాము నమ్మిన దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళే ఆ ఇశ్రాయేలీలు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రజలు వెతకలేదు కానీ నేను వారికి దొరికాను. వాళ్ళు నన్ను కనుగొనలేదు కానీ నేనే వారికి ప్రత్యక్షపరచబడ్డాను అని వచనాలతో చాలా స్పష్టంగా వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు ఎలా తొట్టిపడ్డారో చెప్పాడు. వారు ఎలా తొట్టిపడ్డాడో చెప్పాడు. చూడండి 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలో రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు ఆసక్తిగా ఉన్నారు కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, అక్షరానుసారమైనది. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందలేదు. 11వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి. వాళ్ళకి కఠిన మనసు ఇవ్వబడింది. ఇప్పుడు నేను అన్యులకు అపోస్తులను 13వ వచనం చూడండి, 11, 13. అన్యజనులు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలని వారిలో కొందరైనా రక్షించబడవాలని నా పరిచర్యను ఘనపరుచున్నాను. నేను యూదుణ్ణి, యూదా మత ప్రవిష్టుని, కానీ ఇప్పుడు అన్ని జనులకు అపోస్తుని, కానీ నా రక్త సంబంధులు కొంతమంది అయినా మారు మనసు పొందాలని నా హృదయంలో మానని వేదన, తీరమైన బాధ ఉంది అని చెప్పాను. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇది అన్యజనుల యొద్దకు పంపించబడింది. ఇప్పుడు రక్షణ పొందేవారు అందరూ ఎవరు అంటే అన్యజనులు. కొద్ది మంది యూదులు రక్షణ పొందవచ్చు, కానీ కోటాను కోట్ల మంది దేవుడు అన్యులకి అవకాశం. అందుకే దేవుడు పక్షపాతి కాదు. ఇప్పుడు 2024 సంవత్సరాలుగా అన్యులు ఏం పొందుతున్నారండి? అవకాశం, ద్వారం తెరవబడింది అనమాట. విశ్వాసం ద్వారా దేవుని సంఘంలోనికి రావడానికి ఎన్నో వేల సంవత్సరాలు వారికి అవకాశం కల్పించిన దేవుడు ఇప్పుడు అన్ని జనులకు అవకాశం కల్పించాడు. ఇప్పుడు వీళ్ళందరూ సంఘంలో చేర్చబడే అవకాశం ఉంది. సువార్త ప్రకటించబడుతుంది, భూతి గంతాల దాకా వెళ్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులకు చేర్చబడి సంఘం అనే ఈ శరీరంలో చేర్చబడతారు అన్నమాట. అన్యుడు యూదుడు తేడా లేకుండా దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము ఇక్కడ కొనసాగుతుంది. సువార్త ఎలా బయటికి వెళ్ళిందో ఒకసారి మనం ఆలోచిస్తున్నాం. యోదయలో ప్రారంభమైంది, సమరయ దాకా వచ్చింది, ఇప్పుడు భూదిగంతముల వరకు వెళ్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. యోదయలో వాళ్ళు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. కానీ ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు, కృప ద్వారానే, వినటం వల్లనే, యేసు ప్రభు అని గ్రహించడం వల్లనే రక్షణ. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. అలా ఉందా? ఆఖరిగా మన మధ్యలో పేతురన్న గారు ఉన్నారు. ప్రార్థించి కూడికి ముగిస్తారు. ప్రభునాన్ని తెలియజేస్తున్నాం. పేతురన్న ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన చక్కటి వాతావరణం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ దినము మీ ముఖ దర్శనం చేసుకొని ఈ లోకంలోనికి వెళ్ళటానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు. మీ దాసుని నిలబెట్టుకొని సంఘ సత్యాలు, అన్యజనులకు, యూదులకు సువార్త ఎలాగూ ప్రకటించబడిందో ఆ లేఖన భాగాలు మీ దాసుని ద్వారా మాకు వివరించారు. సహోదరుల మధ్య ఐక్యత ఎలాగుండాలనేది అపోస్తుల యొక్క సంఘ ఆరంభంలో పెద్దల ద్వారా, అక్కడ ఉన్న సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా వారు సంఘంలో ఎలాగూ ముందుకు కొనసాగారో వాటన్నిటిని దాసుడు వివరించాడు. ఆత్మను ద్వారా మీరు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం కూడా మీ దాసునికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. విన్న మేమందరం కూడా అన్యజనుల పట్ల ఎలాగూ బాధ్యత, ఎలాగూ భారం తీసుకొని ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్లలో మీ గ్రంథం ద్వారా సెలవిచ్చిన మాటల ప్రకారంగా జీవించటానికి పరిశుద్ధాత్మని తోడు మాకందరికీ ఉంచి నడిపించి మహిమ పొందమని ఈ మనలు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రార్థించిన పేతురన్న గారికి ప్రభుత్వం వందాలన్నా. మంచిది, మన మధ్యలో తన దాసు నిలబెట్టుకొని చిరంజీవన్న గారిని ప్రభు తన దాసు ద్వారా మనకు మంచి లేఖన సందేశాలు అందించాడు. అందుకు బట్టి ప్రభువును స్తుతిస్తూ చిరంజీవన్న గారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. వందనాలన్నా. మొదటిగా మన ప్రార్థన రెడ్డమ్మన్న గారికి, కీర్తన పాడిన స్టెఫానియా గారికి, ప్రార్థించిన యేసప్పన్న గారికి, చిరంజీవన్న గారికి, పేతురన్న గారికి వందనాలు తెలియజేస్తూ, చేరువచ్చిన పెద్దల ప్రియులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ